ఇంతే అండి, టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ. గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మెంతులు దూరగా వేయించుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో కొత్తిమీర, పుదీనా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూర నీట్గా వాష్ చేసుకొని ఇలా స్టవ్, కొన్ని పచ్చిమిర్చి ఇలా నీట్గా వాష్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర గిట్లా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా ఆయిల్ వేసి బాగా ఉడికించుకోవాలి దీన్ని. అలాగే ఒక టమాటాను కట్ చేసి యాడ్ చేసుకున్నాం అందులో. ఒక టమాటా ఇలా యాడ్ చేసుకొని ఉడికించుకున్నాం. దాంతోపాటు ఇలా ఇంతకుముందు వేయించుకున్నాం మెంతులు, జీలకర్ర, వాటితో పాటు కొన్ని వెల్లుల్లి, 20 వెల్లుల్లి తీసుకున్నాం నేను. వాటిని ఇలా రోట్లో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇందులో యాడ్ చేసుకోవాలి జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి. లో ఫ్లేమ్లో 10 మినిట్స్ ఇలా గోంగూరని, పచ్చిమిర్చి, టమాటా అన్ని మంచిగా నీట్గా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. గోంగూరని ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొన్ని పల్లీలు వేయించుకుందాం చట్నీ కోసం. వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలు, చల్లారిన గోంగూర మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు రావాలి. ఎక్కువ మాడితే చట్నీ స్మెల్ వస్తుంది. తాలింపు మాడొద్దు ఎక్కువగా. రెడీ అయిన తాలింపుని ఇలా చట్నీలో యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, టేస్టీ టేస్టీ గోంగూర పచ్చడి రెడీ.